గురువుగారు అయోధ్యలో అక్కడ ఒక పాత్ర పోషించారని తెలిసింది. అసలు అయోధ్య రామమందిర నిర్మాణంలో మీ వంతు ఏం చేశారు అక్కడ? ఆ విగ్రహంలో దైవత్వం రావటానికి కారణము విగ్రహం శిలామూర్తే. మామూలుగా విడిగా ఉన్న శిలామూర్తికి దీనికి తేడా ఏమిటంటే దీనికి యంత్రం భక్తులు ప్రార్థిస్తే అనుగ్రహించే శక్తి, అలాగే తప్పు చేస్తే. గురువుగారు సీతాదేవి నిజంగానే తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయిందా చివరిలో? రాముడు ఆమెను చంపుకుంటాడా మీరు అన్నట్టుగా వదిలిపెట్టి సంతోషిస్తాడా? వదిలిపెడతాడు. అయోధ్యలో బాలరాముడు ఒక నల్లటి రాతి విగ్రహంలో, మామూలుగా మనకి తెలిసినంత వరకు రాముడు నీలమేఘ శ్యాముడు అని అంటాం. ఆ కలర్ అక్కడ పెట్టడానికి అర్థం ఏమనుకోవాలంటారు? నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు అయోధ్యలో అక్కడ రామమందిర నిర్మాణ సమయంలో మీరు కూడా అక్కడ ఒక పాత్ర పోషించారని తెలిసింది. అసలు అయోధ్య రామమందిర నిర్మాణంలో మీ వంతు ఏం చేశారు అక్కడ? ప్రతిష్ఠ అనే కార్యంలో చాలా కీలకమైనది యంత్రం. మామూలుగా మనం వెళ్ళి అక్కడ విగ్రహాన్ని దర్శనం చేస్తాం దేవాలయంలో, కానీ ఆ విగ్రహంలో దైవత్వం రావటానికి కారణము ఆ విగ్రహం కింద ఉండేటటువంటి యంత్రం. విగ్రహం శిలామూర్తే. మామూలుగా విడిగా ఉన్న శిలామూర్తికి దీనికి తేడా ఏమిటంటే దీనికి యంత్రం మూలంగా ఉన్నది కాబట్టి ఆ యంత్రగతమైనటువంటి శక్తి విగ్రహంలో ఏర్పడి ఆ విగ్రహానికి నిగ్రహానుగ్రహ శక్తి వస్తుంది. భక్తులు ప్రార్థిస్తే అనుగ్రహించే శక్తి, అలాగే తప్పు చేస్తే నిగ్రహించేటటువంటి శక్తి కూడా ఆ విగ్రహంలోకి రావటానికి కారణం ఏమిటంటే ఆ యంత్రం. దైవాధీనం జగత్ సర్వం. జగత్తంతా కూడా దైవానికి అధీనమై ఉంటే మంత్రాధీనంతో దైవతం. ఆ దైవము మంత్రానికి అధీనమై ఉంటాడు. అందువల్లనే మంత్రము ఎక్కడ జపిస్తూ ఉంటే దైవం అక్కడ సాక్షాత్కరిస్తాడు. కొండల మీద జపిస్తూ ఉంటే అక్కడే సాక్షాత్కరిస్తాడు. మంత్రులు ఉన్నారు, మంత్రుల్ని మనం కోరుకుంటే వాళ్ళు నేను ఫలానా లాడ్జిలో ఉంటాను వచ్చి కలువు అంటాడు. కానీ దేవుడు అట్లా నేను ఇక్కడ ఉంటాను నన్ను కలువు అనడు. మంత్రము చేత ఏడ్వబడతాడు అంటారు భగవంతుడు. అట్లా ఎక్కడ మంత్ర అనుష్ఠానం జరిగితే అక్కడికి వచ్చి ఆయన సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అట్లా మంత్రానికి అధీనుడు కాబట్టి ఆ మంత్రాన్ని యంత్రమునందు నిక్షిప్తం చేయటం జరుగుతుంది. మంత్రశక్తిని యంత్రమునందు నిక్షిప్తం చేయటం జరుగుతుంది. ఆ యంత్రం మీద విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఆ విగ్రహం కూడా ప్రతిష్ఠ చేసే విగ్రహం తప్పకుండా యంత్రానికి తాకుతూ ఉండాలి. అప్పుడే దానిలోకి ఈ మంత్రశక్తి ప్రసరిస్తుంది. ఆ మంత్రశక్తి ద్వారా ప్రజలకి వాళ్ళ కోరికలు తీర్చటము, విగ్రహ నమస్కారం చేసుకునేది మన విగ్రహానికే, కానీ ఆ విగ్రహంలో ఉన్న శక్తికి మాత్రం కారణం యంత్రము. అటువంటి యంత్రాన్ని నన్ను సిద్ధం చేయమని, దానికి అనుష్ఠానం చేయమని. ఊరికనే యంత్రం తయారు చేసి పెడితే ప్రయోజనం లేదు. ఆ యంత్రమునందు మంత్రశక్తిని ధారపోయాలి. అప్పుడు ఆ యంత్రంలో శక్తి నిక్షిప్తం అవుతుంది. ఆ యంత్రగతమైన విగ్రహానికి శక్తి వస్తుంది. రామమంత్రము అయోధ్యలో ప్రతిష్ఠితుడైనటువంటి వాడు రాముడు, బాలరాముడు. ఆ రామమంత్రాన్ని షడక్షరి అంటారు, తారక మంత్రం. రామదాసు కూడా తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనై తినివోరన్నా అంటే తారక మంత్రము తరింపజేసేటటువంటి మంత్రం రామమంత్రం. అది షడక్షరి, 6 అక్షరాలు ఉంటాయి. మామూలుగా పురశ్చర్య చేసేటప్పుడు, మంత్ర పురశ్చర్య చేసేటప్పుడు లక్షలు చేస్తూ ఉంటారు. కానీ అయోధ్యారాముడు, అయోధ్య మోక్షదాయక నగరాల్లో మొట్టమొదటి నగరం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయక అని చెప్పి 7 నగరాలు మోక్షదాయక నగరాలు ఉన్నాయి. ఈ 7 మొట్టమొదటిదే అయోధ్య. అటువంటి అయోధ్యలో ప్రతిష్ఠితుడయ్యేటటువంటి ఆ శ్రీరామచంద్రునికి ఆయన తారక మంత్రానికి 6 అక్షరాలు కాబట్టి లక్షలు కాదు 6 కోట్లతో అనుష్ఠానం ధారపోయాలి అని చెప్పి సంకల్పం. ఇది
ఆ ఆలయ నిర్మాణానికి కారకులైనటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, వాళ్ళ యొక్క ఆదేశం. వాళ్ళు నాకెందుకు ఆదేశించారు అనంటే ఇది లౌకిక కారణం. అసలు ఆ లౌకిక కారణము, నేను హనుమదుపాసకుడిని, అందరికీ తెలిసిన విషయం. ఆ హనుమంతుడు ఏ రామకార్యం చేయాలైనా రామకార్య ధురంధరుడు, రామకార్య కరివేకో ఆతుర. కాబట్టి అటువంటి హనుమంతుడే దేనికైనా నిర్ణేత రామకార్యాలకి. అందువల్ల ఆ హనుమంతుడు నా యందు అనుగ్రహంతో నాకు ఈ బాధ్యత ఇచ్చాడు అనేటటువంటిది నాకున్న అలౌకిక విశ్వాసం. అదే మరి హఠాత్తుగా జరగవు కాబట్టి నేను ఆ కాలంలో నేను విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తగా ఉండేవాడిని. అందులో హనుమత్ శక్తి జాగరణ సమితి అని దానికి ఉభయ రాష్ట్రాలకు అధ్యక్షుడిగా ఉండేవాడిని. అప్పటికి 2 రాష్ట్రాల విభాగం జరగల. 2014లో విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ ఒక సమావేశం అయినప్పుడు నేను కూడా సమావేశంలో ఉన్నాను. అప్పుడు ఈ రామకార్యం పూర్తి కావాలంటే మంత్రబలం కావాలి, ఎటు యంత్రం ప్రతిష్ఠ జరగాలి. కాబట్టి ఆ యంత్రానికి ధారపోసేటటువంటి మంత్రాల్ని యంత్రం సిద్ధం చేసి ఆ బాధ్యత నిర్వహిస్తే బాగుంటుంది అని పెద్దలు ఆలోచన చేసి, అప్పటికే నేను హనుమంతుడికి 9 అవతారాలు ఉన్నాయి. 9 అవతారాలకి 9 ఆలయాలకు కరశనాది ప్రతిష్టాంతం నిర్మించడం జరిగింది ఒంగోలులో. ఈ యంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము వీటిలో అనుభవం ఉన్న కారణంగా పెద్దలు నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. మీరు ఈ బాధ్యత స్వీకరిస్తే బాగుంటుంది అని 2014లో. అప్పటి నుంచి కూడా 9 సంవత్సరాల పాటు దీక్షగా హనుమన్ మంత్రాన్ని సాధన చేసి ఆ యంత్రానికి ధారాదత్తం చేయటం జరిగింది. ఆ యంత్రమే శ్రీరామచంద్రునికి ప్రతిష్టలో మొట్టమొదట యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. దానికంటే ముందు గర్తన్యాసము అంటారు. నవరత్నాలు, బంగారము, వెండి, ఇటువంటి పంచలోహాలు ఇవన్నీ కూడా ముందు చిన్న గుంటలో వేస్తారు. తర్వాత యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. దాని మీద విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ అని చెప్పి బెంగళూరుకు సంబంధించినటువంటి శిల్పి తయారు చేశారు. ఆయన ఈ యంత్ర ప్రతిష్ఠ అయ్యాక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మామూలుగా అంతా బాగా వైరల్ అయింది, అది కూడా అందరూ విన్నారు. ప్రతిష్ఠ అయ్యాక అసలు నేను తయారు చేసిన విగ్రహమేనా ఇది అని అనిపించింది. అంత కాంతి తేజస్సు నేను ఆ విగ్రహంలో చూశాను అని శిల్పి స్వయంగా చెప్పాడు. కాబట్టి ప్రతిష్ఠ సఫలమైంది, మనం చేసినటువంటి తపస్సు ఆ రామునిలో ప్రవేశించింది అని చెప్పి సంతృప్తి పడ్డాను. ఎందుకంటే అలా రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో ఒక భాగం అవడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో మంది, ఎంతో అదృష్టం, ఆ దైవ బలం ఉంటేనే కానీ. ఎంతమంది లేరు దర్శకులు, ఎక్కడో ఆంధ్రదేశంలో ఒక మొగులో ఉన్న వ్యక్తికి అవకాశం ఉంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం. మీరు అంటే ఆ దేవుణ్ణి బాగా నమ్మి అది ఇలా చేయాలని ఎప్పుడు అనుకోలేదు కదా గురువుగారు. అంటే ఇలాంటి ఒక మంచి అవకాశం వస్తుంది, ఒక అద్భుతం. ఎందుకంటే రామ మందిరం ప్రతిష్టాపనలో మీరు ఒక భాగస్వామ్యం అయినట్టే అందులో ప్రతిష్టాపన కార్యక్రమంలో. ఎంత అదృష్టం ఉంటే ఆ దేవుని అనుగ్రహం ఉంటే అయి ఉంటుంది. అదేవిధంగా అయోధ్యలో బాలరాముడి కింద అవతారం ఉంది. ఎందుకు అంత విశిష్టత అక్కడ? అంటే బాలరాముడినే పెట్టాలని. అయోధ్య రామ జన్మభూమి, రాముడు అక్కడే పుట్టాడు. కొందరు విమర్శకులు రామ జన్మభూమి గురించి ఉద్యమం జరిగే రోజుల్లో అనవసరమైనటువంటి, మంచికి తోడు చెడు కూడా ఉంటుంది. రాముడు అక్కడే పుట్టాడని ఎవరికి తెలుసు, అసలు రాముడు కాబట్టి కౌసల్య కూడా ఇక్కడ కని ఉండదు, ఇట్లా అనేక రకాల వికృతములైన వ్యాఖ్యానాలు చేశారు తెలియకపోవటం వల్ల. అసలు కోసల రాజ్యము, అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని. కోసల రాజ్యము దక్షిణ కోసల, ఉత్తర కోసల అని 2 ఉండేవి. ఉత్తర కోసల దశరథుడు, అజుడు, వీళ్ళకి సంబంధించినటువంటిది, అంటే రాముడికి సంబంధించినటువంటి భాగం. దక్షిణ కోసల్ని భానుమంతుడు అని చెప్పి ఒక ఆయన పరిపాలించేవాడు. ఆ భానుమంతుని కూతురే కౌసల్య. రావణాసురుడు ఒక మాట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు మరణం లేదు కదా అని అడిగాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు, పుట్టాక మరణం లేకుండా ఎట్లా ఉంటుంది,
దక్షిణ కోసల అధిపతి అయినటువంటి భానువంతుని కుమార్తె కౌసల్య గర్భాన నిన్ను చంపేవాడు పుడతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. చెప్పేటప్పుడు రావణాసురుడు ఏం చేశాడంటే ఆ దురాలోచనపరుడు కాబట్టి కౌసల్యని ఎత్తుకెళ్ళిపోయాడు. మనం కిడ్నాప్ అంటూ ఉంటామే, ఆ పని చేశాడు వాడు. చేసి వెళ్ళి ఎక్కడో గుహలో పెట్టాడు. నా చేతులతో చంపటం ఎందుకు, అదే చచ్చిపోతుంది, సరిపోతుంది ఇక అని పెట్టాడు. విధి చాలా బలీయమైనటువంటిది. ఒక మాట దశరథుడు యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ నది నౌకా విహారం చేస్తూ ఉండగా పెద్ద ఆర్తనాదం వినపడి వెళ్ళి ఆమెను రక్షించాడు. నువ్వు నా కుమార్తెను రక్షించావు కాబట్టి నాకు ఉన్న ఏకైక కుమార్తెతో నా రాజ్యం కూడా ఇస్తున్నానని చెప్పి దక్షిణ అయోధ్యను కూడా దశరథుడికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా కోసల, ఉత్తర కోసల దక్షిణ కోసల ఏకమై ఒకటే రాజ్యం. అందువల్ల కౌసల్య ఎక్కడో ప్రసవించటం కాదు, ఇక్కడే రాముని కన్నది అయోధ్యలోనే. అయోధ్య దాకా చెప్పినట్లుగా మరి మోక్షదాయక నగరాల్లో మొట్టమొదటి నగరం. దేవానాం పూరయోధ్య అని వేదం కూడా చెప్పింది, దేవతల యొక్క నగరము అయోధ్య అని చెప్పి. అటువంటి మహత్తరమైనటువంటి అయోధ్యలో మరి ధర్మస్వరూపుడైనటువంటి రాముడు పుట్టాడు. ఆయన జన్మభూమిలోనే ఈ మందిర నిర్మాణం జరగాలి, జరిగింది ఒకప్పుడు. దాన్ని బాబరు ధ్వంసం చేశాడు కాబట్టి మళ్ళీ అక్కడే జరగాలి అని చెప్పి ఉద్యమం జరిగి 500 సంవత్సరాలకి మళ్ళీ బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. అది నిజంగా మనందరి అదృష్టం. నిజంగా 500 సంవత్సరాల పోరాటం, కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళకి దక్కనటువంటి అదృష్టము, ఆయన ప్రతిష్టని చూసే భాగ్యం. అలాగే ప్రతిష్ట అయ్యాక కూడా ఇవాళకి కూడా వెడుతూనే ఉన్నారు లక్షల మంది. ఆ చూసే భాగ్యం ఈ తరానికి కలిగింది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అయోధ్యలో బాలరాముడు ఒక నల్లటి రాతి విగ్రహం వచ్చేసి నల్లగా ఉంటుంది. మామూలుగా మనకి తెలిసినంత వరకు రాముడు నీలమేఘ శ్యాముడు అని అంటాం. అంటే ప్రత్యేకించి ఆ కలర్ అక్కడ పెట్టడానికి అర్థం ఏమనుకోవాలంటారు? నలుపు రంగు. అసలు నీలము నలుపు ఒకటి, రెండు ఒకే. నీలం అంటేనే నలుపు. సంస్కృతంలో నీలమేఘ ఛాయ అంటారు. అసలు ప్రకృతి వర్ణము నీలమే, ప్రకృతి వర్ణం. ఇప్పుడు భూమి ఉన్నది, పృథివ్యప్ తేజో వాయురాకాశాలు పంచభూతాలే కదా ప్రపంచం అంటే. పంచభూతాల్లో మొట్టమొదటి భూతం భూమి, పృథివీ. దీనికి పరిపూర్ణత పర్వతాలు. చూడండి, దూరం నుంచి పర్వతాలను మనం చూస్తే నల్లగా ఉంటాయా, వేరే రంగుగా ఉంటాయా? నలుపే కనిపిస్తాయి. వర్ణం నల్లవర్ణం, నీలవర్ణమే వాటి లక్షణం. అట్లాగే అప్పు జలం, సముద్రం దగ్గరికి వెళ్ళి జల పూర్ణత సముద్రమే కదా. సముద్ర జలాలు మనకి ఎలా కనపడతాయి? దూరం నుంచి చూస్తే నల్లగా కనపడతాయి. పృథివీ అప్పు, తేజస్సు అగ్ని. అగ్ని ఎలా ఉంటుంది? శ్రేష్టమైన అగ్ని నీలంగానే ఉంటుంది. ఎందువల్లంటే చూడండి, స్టవ్ వెలిగించేటప్పుడు బ్లూ ఫ్లేమ్ వస్తేనే సరైనది. ఎర్రగా కనుక మంట వస్తే దాన్ని ఒప్పుకోరు, అదే చెడిపోయింది స్టవ్ అంటారు. అంటే ఎట్లా రావాలన్నమాట? బ్లూ కలర్, నీలంగానే ఉండాలి. వాయువుకి ఆకాశం నీలమే మనం చెప్తూనే ఉన్నాము, వాయువుని మనం చూడలేము. కాబట్టి మొత్తానికి ప్రకృతి యొక్క వర్ణము నీలము, నలుపు. అటువంటి నీలమేఘ ఛాయలోనే ఆ శ్రీరామచంద్రుడు పరిపూర్ణ ప్రకృతి అన్నమాట. దాన్నే కృష్ణశిల రూపంలో విగ్రహం సిద్ధం చేయటం. గురువుగారు, శ్రీరాముని అవతార తత్వాన్ని ఈ మందిరం ఎలా ప్రతిబింబిస్తుంది అంటారు? అసలు శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ఆ ధర్మస్వరూపుడైనటువంటి రామునకు సంబంధించినటువంటి ఆ బీజాక్షరాలు, అమంతం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ అని చెప్పి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క అక్షర రూపంలో మహర్షులు నిబంధించారు. అక్షరాలన్నీ మంత్రాలే, కానీ ఏ
అక్షరం పక్కన ఏ అక్షరం పెడితే ఏ శక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు మనము ప్రయోగశాలలో చూస్తూ ఉంటాం, సోడియం క్లోరైడ్ ఇంకో అది ఇవి రెండు కలిస్తే ఏదో తయారవుతూ ఉంటుంది. ఇట్లా మనం ప్రకృతి సిద్ధంగా చూస్తూ ఉంటాము, తెల్లటి సున్నము పచ్చటి పసుపు కలుపుతాం, అది ఎర్రటి పారణైపోతుంది. ఈ రెండు ఎరుపు కాదు, కానీ ఇవి రెండు కలిస్తే అది అట్లా శక్తి అనేటటువంటిది కొన్ని మిశ్రముల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే ఈ అక్షరముల యొక్క సమ్మేళనం వల్ల ఒక శక్తి పుడుతుంది. అది ఆయా దేవతలకు సంబంధించినటువంటి మంత్రముగా తెలియజేయబడుతూ ఉంటుంది. అట్లా ధర్మస్వరూపుడు రాముడు. రాముని తత్వం ఏమిటి అంటే ధర్మస్వరూపం. ధర్మము సత్యము ఇటువంటి వాటికి ఆకారం ఉండదు, వాటిని అమూర్తములు అంటారు. అలాంటి ఆకారం లేనటువంటి ధర్మానికి ఆకారం కల్పిద్దాము అని మోసపోస్తే రాముడు అవుతాడు. అలా అందువలనే రామో విగ్రహవాన్ ధర్మ. అట్లాగే రామతత్వం ముఖ్యంగా ఆయన పరిపూర్ణ మానవావతారం. ఆయన ఎందుకు అవతరించాడు అంటే రావణవధ రాక్షసవధ అనే కాదు, మత్స్యావతారస్త్విహ మత్స్య శిక్షణం రక్షోవధ అయిన కేవలం విభోహో. కేవలం రాక్షసుల్ని చంపటం కాదు రాముడి అవతారము. ఎందుకు అంటే మత్స్యావతారస్త్విహ మత్స్య శిక్షణం, మనుష్యులకి ఇలా బ్రతకాలి అని చెప్పడం కోసమే మానవ అవతారం ఎత్తాడు రాముడు. అందువల్ల పరిపూర్ణ మానవ తత్వము శ్రీరామచంద్రుడు. ఒక్క రాముని అనుకరిస్తే చాలు ఈ జాతి బాగుపడిపోతుంది. అందువల్ల అటువంటి రాముని స్మరించినా కూడా ఆయన తత్వము మనలో కొంత ప్రవేశిస్తుంది. చిన్న ఉదాహరణ, రాముడు ఎటువంటి ధర్మతత్వము అనటానికి, రావణాసురుడు ఎట్లాగైనా సరే సీతను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసేవాడు. ఒక మాట తన పరివారంతో కూర్చుని ఎలాగైనా సరే సీత లొంగే మార్గం చెప్పండిరా అని అన్నాడు. అనేటప్పటికీ ఒకటి చెప్పాడు, ఏం లేదు మహారాజా, మీరు రాముడి వేషం వేసుకువెళ్ళండి, సీత లొంగిపోతుంది అన్నాడు. ఓరి తెలివి తక్కువవాడా, నేనే రాముడి వేషం వేసుకుంటే నాకు పెడబుద్ధి పోయి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడతాను. కాబట్టి రావణునికి కూడా తన శత్రువు అనుకునే రాముడి మీద కూడా అంత విశ్వాసం. రాముడు వేషం వేసుకున్నా నేను మారిపోతాను రాముడిలాగా. అంతటి గొప్ప ధర్మస్వరూపం మానవావతారుడు రాముడు. అందువల్ల ఆయన్ని స్మరించటం వల్ల కూడా భ్రమరకీట న్యాయంలాగా, భ్రమరకీట న్యాయం అంటే ఏమిటంటే తుమ్మెద ఒక పురుగుని అక్కడ పెట్టి దాని చుట్టూ గిర్రని తిరుగుతూ అది శబ్దం చేస్తూ ఉంటే ఇది కాస్త భ్రమరం అయిపోతుంది. దీన్ని భ్రమరకీట న్యాయం అంటారు. అట్లా ఆ రాముడిని గురించి స్మరిస్తూ ఉన్నా, ఆయన వేషం వేస్తేనే మారిపోతా అన్నాడు రావణాసుడు. ఆయన స్మరిస్తూ ఉన్నా జపిస్తూ ఉన్నా కూడా ఆయన తత్వం మనలోకి ఏర్పడుతుంది. అది అనుభవంలో ఉన్నటువంటి విషయం. అందువల్ల అంతటి విశిష్టమైనటువంటి ఆ రామతత్వానికి సంబంధించిన ప్రతినిధి ఆ రామమంత్రం, తారక మంత్రం. అది తరింపజేసేది ఆ రామమంత్రంతోనే ఆయనకి ప్రతిష్ఠ జరిగింది. గురుగారు, అసలు చాలామంది చెప్తూ ఉంటారు, సీతమ్మ వారు రావణాసుడికి అంతకుముందు ఒక కుమార్తె అలాగా కాదు అంటే దాన్ని ఒక రామాయణ తీరు మార్చేశారంటారా? అసలు డౌట్ చాలా మందికి అది. అంటే ఎత్తుకెళ్ళినప్పుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళినప్పుడు పెట్టారు, కానీ ఆమె కుమార్తె అంతకుముందు ఎప్పుడో అని చెప్తారు. ఇందులో నిజముందంటారా? ఏమీ లేదు, అది వేదవతి అని చెప్పి ఆమెకు ముందు అవతారం వేదవతి. ఆమె పుట్టుతూ సందర్భంలోనే వేదఘోష వినపడ్డది. అందువల్ల ఆమె తండ్రి వేదవతి అని పేరు పెట్టాడు. నేను విష్ణుమూర్తికి మాత్రమే ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. కానీ ఆమెని ఇవ్వలేదని చెప్పి రాక్షసులు ఆయన చంపేసేశారు. తర్వాత ఆమె తపస్సు చేసింది, విష్ణుమూర్తిని నేను భర్తగా పొందుతాను అని చెప్పి. ఆ తపస్సు చేసేటటువంటి ఆమెను చూసి రావణాసురుడు ఆమెని తాను మోహించి ఆమె జుట్టు పట్టుకుని మరీ పైకి ఎత్తి ఆమెను చుంబించబోయాడు. వెంటనే ఆమె
ఆత్మత్యాగం చేసుకున్నది, యోగ శక్తితో దగ్ధమైపోయింది. నీ అంతం చూస్తాను అని అన్నది. ఆ బూడిదనే తీసుకెళ్ళి లంకలో ఉంచాడిని. ఆ లంకలో అది ఉంచి దానిని విషం అని చెప్పాడిని. మండోదరి రావణాసురుని బాధపడలేక దాన్ని మింగేసిందని విషం అన్నాడని చెప్పి దానివల్ల గర్భం ధరించి సీతని కన్నదని, ఆమె పుట్టాక ఇది రావణాసురుడికి తెలిస్తే ప్రమాదం అని చెప్పి ఆమెని తీసుకెళ్ళి భూమిలో పాత పెట్టించిందని, అదే జనక మహారాజు దగ్గర బయటపడ్డదని. అప్పుడు ఏమవుతుంది, మండోదరికి పుట్టింది అలా చెప్తారు. ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణం కాదు, అవాల్మీక అంశాలలో అనేక రకాలు కనపడుతూ ఉంటాయి. ఇవి కూడా కల్పాంతర భేదాలు, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా మనకి కనపడుతూ ఉంటాయి. ఇది ఒక కల్పానికి సంబంధించిన గాథ కావచ్చు. అలాంటి అంటే కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ఇలా కాదా అని చెప్పేసి. ఇప్పుడు వాల్మీకి రామాయణం ప్రకారం అయోధ్య యొక్క విశిష్టత ఏమనుకోవచ్చు అంటారు? అయోధ్యలో ఆ రామాయణంలోని విశిష్టత ఏంటి? అయోధ్య వర్ణన చేస్తాడు వాల్మీకి మహాముని. ఎంత విశాలమైనటువంటిది, ఎట్లా వీధులు ఉంటాయి. ఇవాళ మన ఇంజనీర్లు ప్లాన్లు వేసిన దానికంటే చాలా గొప్పగా అది ఉంటుంది. 8 మంది మంత్రులతో ఆ విరాజిల్లుతూ ఉండేటటువంటి అయోధ్య వాల్మీకి చెబుతాడు. అయోధ్య రామో రామ ఇతి రామ అభూద్భువి అని. అయోధ్యలో ఉన్న వాళ్ళందరికీ రామభూతం పట్టిందిట. అందరూ కూడా నిరంతరం రామ 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 అని స్మరిస్తూ అలా అయోధ్యవాసులందరూ కూడా సమస్తము రామమయంగా జీవించారు. అట్లా 1100 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు అయోధ్యను పరిపాలించాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతానిచ అని చెప్పి 1100 సంవత్సరాలు పరిపాలిస్తే, ఆయన పరిపాలించినటువంటి కాలంలో అయోధ్యలో ఏ దుర్భిక్షాలు లేవు. పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు చనిపోవటం లేదు. అట్లా ధర్మబద్ధంగా పరిపాలించినటువంటి ఆయన రాజ్యంలో దొంగతనాలు లేవు, ఏ రకమైనటువంటి బాధలు లేవు. కొందరు అజ్ఞానంతో అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడ్చారు, రాముడి కాలంలో తిండి కూడా లేక అని కువ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. దాని అర్థం అది కాదు. రాముడిది అన్నశక్తి. దేవతల యొక్క శక్తులు అంటే వాళ్ళ భార్యలే. రాముని భార్య ఎవరు? సీతాదేవి. ఆ సీతాదేవిని గురించి వేదంలో చెప్పబడ్డది. అన్నం ముషావణ్ణని రావణాసురుడిని గురించి చెబుతూ అన్నాన్ని దొంగిలించాడు రావణాసురుడు అని. రావణాసురుడు దొంగిలించింది ఎవరిని? సీతని. దేర్ఫోర్ సీత ఈజ్ ఈక్వల్ అన్నం అన్నమాట, అన్నశక్తి. అందువల్ల రాముడు కూడా పాయసాన్నము భక్షించటం వల్ల ఆ శక్తి కూడా ఏర్పడటం వల్ల పుట్టాడు కదా. పుత్రకామేష్టిలో రాజాపత్య పురుషుడు. అట్లా అదంతా కూడా అన్నశక్తికి సంబంధించింది. కాబట్టి అన్నము అన్నప్పుడు శ్రీరామచంద్రుడినే తలుస్తాం, అన్నము రామచంద్ర. అంతే తప్పితే ఆ రామచంద్రుడి రాజ్యంలో అన్నానికి లోటని కాదు. చాలా సుభిక్షంగా ఆ శ్రీరామచంద్రుని యొక్క రాజ్యం గడిచింది. ఈ అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం అయినట్టే. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం ఉన్న మందిరాన్నే తర్వాత కూల్చడం, మసీదు కట్టడం, మళ్ళీ ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్య రామ మందిరం నిర్మితం అయింది. సో ధర్మపరంగా ఇది ఏ విధంగా చూడాలంటారు? ధర్మం పరంగా ఎలా చూడాలి? శ్రీరాముడు ఆయన అయోధ్యలో ఉండగానే దశరథుడు ఆయనకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. పట్టాభిషేకం చేద్దాం అనుకుని ముహూర్తం కూడా నిశ్చయించేసాడు. ప్రజల్ని అడిగాడు, నా రాముణ్ణి పట్టాభిషిక్తుడిని చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అంటే చాలా ఆనందించారు వాళ్ళు. పౌరాన్ స్వజనవన్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి. అయ్యా, సొంత మనుషుల్లాగా ప్రజలందరికీ యోగక్షేమాలు అడుగుతూ ఉంటాడు. వ్యసనేషు చ సర్వేషు భుసం భవతి దుఃఖిత. మాకేదైనా కష్టం వస్తే తనకి కష్టం వచ్చినట్లుగానే బాధపడతాడు. అటువంటి వాడి కంటే మాకు కావాల్సింది ఏమిటి? రాముణ్ణి కంటే అటువంటి వాడినే మాకు రాజుగా చేయండి అని చెప్పి అందరూ ప్రార్థించారు. రాజు దశరథుడిది అదే ఆలోచన, ప్రజలది అదే ఆలోచన. కానీ రాముడి పట్టాభిషేకం పొందల. కారణం కైక మంధరులు అయినా కూడా మొత్తానికి
లక్ష్మణుడు చెప్పాడు, అన్నా నువ్వు ఎందుకు సింహాసనం మీద కూర్చో, ఎవడడ్డం వస్తాడో నేను చూస్తాను అని. ఉమ్, దశరథుడు కూడా అన్నాడు, నాయనా నా మాట తిరస్కరించి నన్ను నెట్టేసి నువ్వు రాజ్యం వెళ్ళరా అని దశరథుడు కూడా చెప్పాడు. కానీ ఎవ్వరు చెప్పినా వినకండగా దశరథుడు కైకకిచ్చినటువంటి మాట ప్రకారం పితృవాక్య పాలన చెయ్యాలి అని చెప్పి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి తర్వాతే రాజ్యానికి వచ్చాడు. ఉమ్, ఏమిటి దీనిలో ఉద్దేశము అంటే, శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు కాబట్టి లోకమంతా కూడా ధర్మబద్ధం అయితే తప్పితే తాను సింహాసనం మీద కూర్చో. ఉమ్, రావణాది రాక్షసులందరినీ వధించి వానరుల్లో కూడా వాలి అలాంటి వాళ్ళతో అధర్మాన్ని నశింపజేసి అప్పుడు సింహాసనం ఎక్కాడు తప్పితే తండ్రి చెప్పంగానే సింహాసనం ఎక్కలేదు. అవును. అట్లాగే శ్రీరామచంద్రుడు కూడా ఈ దేశంలో కొంతైనా ధర్మబద్ధమైనటువంటి రోజులు వచ్చాకే తాను ప్రతిష్ఠితుడు కావాలి అనుకున్నాడు. అందువల్ల ఆయన ప్రతిష్ఠ కావడానికి 500 సంవత్సరాలు పట్టింది. ఉమ్, నిజంగా ఆయనే కావాలనుకుంటే ఏదైనా చేసుకోగలడు. ఆయన అనుయాయి ఉన్నాడు హనుమంతుడు, ఘటనా సమర్థుడు. కానీ సమాజంలో ఒక ధర్మబద్ధమైనటువంటి పరిపాలన ఈ దేశంలో వచ్చింది అని అనుకున్నాకే ఆయన ప్రతిష్ఠితుడయ్యాడు. యథార్థం, దాంట్లో సందేహం లేదు. ఒకప్పటికి ఇప్పటికీ హిందూ ధర్మం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి వెనకటి కంటే. అవును. అది ఆ రామునికి సంతృప్తి, ఆయన తత్వం ప్రకారం ఆయన ఇన్నేళ్లకి ఉమ్. ప్రతిష్ఠితుడయ్యాడు. గురువు గారు, చెప్పండి. నిజంగానే సీతాదేవి ఆమె భూమాత దగ్గరికి, అంటే ఆమె తల్లి దగ్గరికి వెళ్ళిపోయిందని మనం సినిమాల రూపంలో చూడడం తప్ప మాకు రియల్గా మాకు తెలిసింది ఏమీ లేదు. నిజంగానే రాముడికి భార్య వియోగం, పత్ని వియోగం కలిగింది అంటే సీతాదేవి నిజంగానే తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయిందా చివరిలో? చాలా ముఖ్యమైన విషయము సీతాదేవికి సంబంధించినటువంటి పరిత్యాగం. ఉమ్, రాముడు ఎంత ధర్మస్వరూపుడైనా ఆయన ఏది చేస్తే అది ధర్మము, ఏది చెబితే అది ధర్మం నిస్సందేహంగా. కానీ అటువంటి రాముడిని గురించి కూడా కొంత విమర్శించేటటువంటి సమాజం ఉన్నది. అవును. ముఖ్యంగా 2 విషయాల్లో. ఒకటి అగ్ని ప్రవేశం చేయించడం అని చెప్పి ఆయన మీద ఒక అభియోగం. ఉమ్, రెండవది పరిత్యాగం చేశాడు అని చెప్పి. అవును. ఇవి 2 విషయాల్లో కూడా యథార్థంగా రాముడు తన ధర్మాన్ని తప్పలేదు. ఉమ్, ముఖ్యంగా అగ్ని ప్రవేశం చేసే విషయంలో శ్రీరాముడు సీతాదేవిని ఆదేశించాల, అగ్ని ప్రవేశం చేయమనాల. కాకపోతే ఆమె అశుచి అయ్యింది. రావణాసురుడు ఆమె ఎత్తుకు వెళ్ళేటప్పుడు అలా ఒంటికి హత్తుకున్నాడు, ఉమ్, హృదయానికి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, రథం విరగొట్టేసేసాడు జటాయువు. అవును. ఇన్ని రకాల ఆమెని స్పృశించాడు, అందరికీ తెలిసిన విషయం. ఇలా ఏ పురుషుడైనా తన భార్య విషయంలో ప్రవర్తిస్తే ఆ పురుషుడు ఎలా, ఆమె భర్త ఎలా భావన చేస్తాడు. ఇవాళ మనం చూస్తున్నాం అవును. చాలా. వాడి స్కూటర్ మీద వెళ్తాను నేను చూశాను, ఇక దాంతో నాకేం సార్ అవును. అని చెప్పి విడాకులు ఇచ్చేసేస్తున్నారు, చిన్న చిన్న విషయాలు. అవును. అటువంటిది రాముడు అలా మాట్లాడలేదు. ఆమె అశుచి అయింది. అశుచి అయినటువంటి దాన్ని ఎవరు మాత్రం, ఇప్పుడు నా వస్త్రం అశుచి అయింది, బురదలో పడ్డది, నేను వేసేసుకుంటాను పైన? లేదు. శుచి కాకుండా నేను ధరించను కదా. అవును. సీతాదేవి అశుచి అయింది, ఉమ్, దాంట్లో సందేహం లేదు. రావణాసురుడు పోని వాడు మంచివాడైతే, ఇప్పుడు స్త్రీలను ముట్టుకునేటటువంటి వాళ్ళు పరాయి వాళ్ళు ముట్టుకుంటే దోషమని మనం అనుకుంటాం. కానీ డాక్టర్లు ముట్టుకుంటున్నారు, వాడు పరాయివాడే కదా. డాక్టర్ ఏమన్నా అనుకుంటామా? అనుకో. వాడు అనేక రకాల శరీరం అంతా స్పృశిస్తాడు కదా. అవును. ఏమన్నా అనుకుంటామా? ఎందువల్ల? అతని మనస్సులో చెడు ఆలోచన లేదు, ఒక తండ్రిలాగా. అవును. అట్లా ఆమె రక్షించాడు కాబట్టి మనం ఆయనకి నమస్కారం చేస్తాం. ఉమ్, ఆమెను ఇలా స్పృశించావు, అలా స్పృశించావని నిందించాం. అవును. రక్షించావు నా కుమార్తెని, నా భార్యను రక్షించావని దండం పెడతాడు ఆ డాక్టర్ భర్త. మరి ఇక్కడ తేడా ఏమిటి అంటే మనస్సు కారణం.
మన ఏవ మనుష్యాణం ఇంద్రియాణం ప్రవర్తనే, ఇంద్రియ ప్రవర్తన విషయంలో మనస్సు ప్రధానం. రావణాసురుడి మనస్సు ఏమిటి? ఆ డాక్టర్ మనస్సా? కాదు కదా. కాదు. కాబట్టి దుష్ట మనస్సు కదా. మరి అటువంటి వాడి చేష్టని అది అశుచిగా తలవాలే, శుచిగా తలవాలే? అశుచి. కాబట్టి రాముడు ఏమన్నాడు అంటే, నేను నిన్ను రక్షించటం నా ధర్మం భర్తగా, కాబట్టి రావణాసురుడిని వధించి నిన్ను రక్షించాను. నీవిప్పుడు నీ పుత్ర సమానులు అయినటువంటి భరతుడి దగ్గరైనా, శత్రుఘ్నుడి దగ్గరైనా, లక్ష్మణుడి దగ్గరైనా, విభీషణుడి దగ్గరైనా, సుగ్రీవుడి ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి అన్నాడు. అంతే రాముడు అన్నది. అది చాలా బాధాకరమైన సీతకి. ఎందుకంటే నా భర్తని స్పృశించే అవకాశం కలిగించు అని అన్నది ఆంజనేయ స్వామితో. ఒక్క మాట భర్తని తాకనైనా తాకాలి అనే ఆవేదనతో ఉన్న తల్లికి ఈ మాట చాలా గొడ్డలి పెట్టే. అవును. కానీ ఆమె చాలా వివేచన గలది, చాలా ధర్మజ్ఞత కలిగినటువంటిది. ఆమె ఆలోచించింది, ఎందుకన్నాడు నా భర్త ఇలాగూ? నేను అశుచి అయ్యాను రావణాసురుడి వల్ల, కాబట్టి శుచి అయితే కానీ నన్ను స్వీకరించడు అని చెప్పి ఆమె ఆలోచించింది. ఏదైనా ధర్మశాస్త్రము శుచి విషయంలో కొన్ని నియమాలు చెప్పింది. ఒక వస్త్రం అశుచి అయింది, అప్పుడు ఏం చేస్తాం? ఆ వస్త్రం శుచి కావాలంటే ఉతుకుతాం. ఉతికితే దానికి శుచి, అప్పుడు మనం ధరిస్తాం. అశుచిగా ధరించాం, స్వీకరించాం. శుచి అయితే స్వీకరిస్తాం. అలాగే ఒక ఇత్తడి గిన్నె, అది అశుచి అయింది, ఉతుకుతామా? దానికి శౌచ విధానం ఏమిటి? దానికి తోమటం శౌచ విధానం. ఒక చెక్క అశుచి అయింది, దాన్ని ఉతకము, తోమము, తరచాలి, చిత్రిక పట్టాలి, అది చెక్క. అట్లాగే ఒక కుండ అశుచి అయింది, ఉతుకుతామా? ఉతికితే ఏం మిగులుతుంది? ముక్కలు. దాన్ని ఉతకూడదు, తోమకూడదు. కుండను తోమితే మాత్రం ఏమీ లేదు. కుండకి శుచి ఏమిటంటే నిప్పుల్లో పెట్టడం. ఈ ధర్మశాస్త్రాలన్నీ తెలిసినటువంటి సీతామాత తాను ఎలా పుట్టింది? భూమి నుంచి, మట్టి నుంచి పుట్టింది. మట్టి నుంచి పుట్టిన వాటికి శుచి విధానం ఏమిటి? కాల్చటం. కాబట్టి తాను శుచి కావాలి అంటే ఏం చేయాలి? అగ్నిప్రవేశం చేయాలి అని ఆమె తీసుకున్నది నిశ్చయం. చితి సిద్ధం చేయమన్నది లక్ష్మణుడితో. ఆమె నిజంగా రాముడు తనకు అపకారం చేశాడు, ద్రోహి అనే భావన ఆమెకు ఉంటే, ఆమె అగ్నిప్రవేశం చేయబోయే ముందు ఏం చేసిందంటే రాముడికి నమస్కారం చేసి, ప్రదక్షిణం చేసి, నేనే శ్రీరాముణ్ణి క్షణము కూడా మరువని దాన్ని అయితే ఆ అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అంటూ ప్రవేశించి. ఇక్కడ రాముడిని మనం ఎంత తప్పు పట్టచ్చు? ఆమె శుచి అయ్యాక మళ్ళీ రాముడు వెంటనే స్వీకరించాడు కదా. ఆయన తత్వం ఆమెకు తెలుసు, తన తత్వం తనకి తెలుసు, ధర్మలక్షణం ఆమెకు తెలుసు, శౌచ విధానం ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె నిర్ణయం తీసుకుని ఆ రాముని యందు భక్తితోనే ప్రవేశించింది తప్పితే రాముని యందు ద్వేషంతో నాకేదో అపకారం చేశాడు నన్ను ఇట్లా అన్నాడని ఎక్కడన్నా సీతాదేవి అన్నదే లేదు. మరి మనం అంటాం ఏమిటి? కాబట్టి ధర్మస్వరూపుడైన ఆయన చేసిందంతా కూడా ధర్మమే, మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఆమెని వదిలేసినటువంటి సందర్భంలో కూడా లక్ష్మణుడి చేత పంపించాడు అడవుల్లో వదిలిరమ్మని. ఆమె వదిలి వచ్చాడు కానీ లక్ష్మణుడికి తీవ్రమైనటువంటి బాధ. నా చేజేతులారా వదిన గారిని తల్లిలాగా చూసుకున్నాడు ఆమెని. అలా బాధపడి నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు. అటువంటి లక్ష్మణుడిని పిలిచి రాముడు చెబుతాడు, నాయన జనోనైవాత్ర కారణం, ఏదో జనాలు అన్నారని కాదు నాయన, నీ వదిన్ని వదిలిరమ్మన్నది భృగుణాసప్తోస్మి లక్ష్మణ, భృగు మహర్షి చేత నేను శపింపబడ్డాను, అందువల్ల నిన్ను ఆమెను వదిలిపెట్టమన్నాను. ఏమిటి అంటే, ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగేటప్పుడు ఆ రాక్షసులను సంహరించడం కోసమని విష్ణుమూర్తి వాళ్ళ వెంటపడ్డాడు. వాళ్ళు వెళ్ళి భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. భృగు మహర్షి వీళ్ళకి గురువు, రాక్షస గురువు. ఆశ్రమంలో భృగు మహర్షి లేడు, భృగు పత్ని ఉన్నది. వీళ్ళు ఏమి అయిందని బాధపడుతుంటే ఆమె అన్నది, మీకేం పర్వాలేదు, నేనున్నాను, రక్షణ, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి రక్షణ ఇచ్చి ఆమె ద్వారం దగ్గర నిలబడ్డది భృగు పత్ని.
విష్ణుమూర్తి వచ్చాడు, ఆ రాక్షసుని సంహరించాలి, అడ్డు తొలగమన్నాడు. నేను తొలగనన్నది. తొలగకపోతే తొలగించుకోవాల్సి వస్తుందన్నాడు. ఏం చేయగలవో చేయమన్నది. చక్రం వదిలిపెట్టాడు, ఆమె శిరస్సు ఖండించాడు, భృగుపత్ని శిరస్సు. రాక్షసుని సంహరించాడు. అనంతరం భృగు మహర్షి వచ్చేటప్పటికి తన భార్య పరిస్థితి ఇది. వెంటనే దివ్య దృష్టితో ఆయన గ్రహించాడు, జరిగింది గ్రహించి శాపం పెట్టాడు. నేను ఏ విధంగా అయితే భార్యకి దూరమై, భార్య నాకు దూరమై నేను క్షోభపడుతున్నానో అటువంటి క్షోభను నువ్వు అనుభవిస్తావు అని చెప్పి ఆ శాపం అనుభవించే కాలం వచ్చింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలం ఉంటుంది దేనికైనా. ఆ కాలం వచ్చింది. ఇప్పుడు సీతాదేవి రాముడికి దూరమై రాముడు దుఃఖ బాధితుడు అవ్వాలి ఆ శాపం కారణంగా. ఆమె దూరం కావాలంటే రెండు రకాలు. ఒకటి ఆ భృగుపత్నిలాగా చనిపోవటం అన్నా కావాలి, లేదు ఈయనకి దూరం అయిపోవన్నా దూరం అయిపోవాలి. మొత్తానికి ఆమె వల్ల దుఃఖితుడు కావాలి అని అంటే ఇప్పుడు మనం సీతాదేవిని ఇక్కడే ఉండి చంపుదామా, అడవులలో వదిలించేద్దామా, ఏది మేలు? అడవిలో వదలటమే మంచిది, అంటే బతుకుంటుంది కనీసం అని. కాబట్టి అడవుల్లో వదిలిపెట్టడమే మంచిదని ప్రతి వాళ్ళు అంటారు. ఆమె చంపుకోవాలని అనరు కదా. కాబట్టి రాముడు ఆమెను చంపుకుంటాడా మీరు అన్నట్టుగా వదిలిపెట్టి ఆమెను ఎక్కడోక్కడ బతికితే చాలు అని సంతోషిస్తాడా? వదిలిపెడతాడా? సీతాదేవికి మేలు చేశాడా కీడు చేశాడా? మేలే చేసి. మరి ఇది మనం గ్రహించక ఆ ధర్మస్వరూపుణ్ణి అడవుల్లో వదిలిపెట్టాడు భార్యని అని విమర్శిస్తే అది అజ్ఞానం కానీ జ్ఞానం కాదు. ఆ విధంగా ఆమె ఇంకా రాముణ్ణి చేరకూడదు, చేరే అర్హత లేదు శాప కారణంగా. ఆ తల్లికి అర్థమైంది. కాబట్టి నేను రాముడు అంతటి వాడు వదల్లేక తపన పడ్డా కూడా ఆమె తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అవతారం మళ్ళీ ఇక ఆమె రాముడితో కలవలేదు. కాబట్టి ఇది రాముని యొక్క మహత్తర తత్వము, సీతామాత యొక్క మహత్తర తత్వం. ఆయన అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం రామాయణాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలం. నిజంగా గురుగారు చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈ రోజైతే. చాలా మందికి ఈ సందేహాలు అలాగే ఉండిపోయినాయి. రాముడు అంత గొప్పవాడైతే అమ్మవారిని, సీతమ్మ వారిని ఎందుకు అడవులు పాలు చేశారు, ఎందుకు అగ్ని ప్రవేశం చేయించారు, ఇలా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. కానీ దీనికి వెనకాల ఉన్న ఇంత అర్థం ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెప్పిన మీరు శాపం గురించి అయితే చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. దానివల్ల అంటే ఆటోమేటిక్గా అందరం కూడా అడవికి పంపించడమే మంచిది అంటున్నాం. అంటే అనుకోకుండా ఆ పదం వస్తుంది అందరికీ. అంటే మంచి ఏదైనా కూడా మనం ఆలోచించగలుగుతాం. ఏం చేశాడో అదే మంచిది అని మనమే అంటాం. మనం కూడా అంటున్నాం. అంటే దాని వెనుక నా అర్థాలు ఎవరికీ తెలియదు. చాలా మంచి వివరాలు అందించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.